వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మలక్పేట్లో రేషన్ షాపుల వద్ద బారులు తీరిన జనం, నిబంధనలు పాటించకపోవడంపై స్థానికులు అసహనం. కోటిలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం, మర్కజ్ తబ్లిగ్ సంస్థను నిషేధించాలని డిమాండ్. ఘట్కేసర్ మండలంలో రేషన్ బియ్యం పంపిణీ, తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటుందన్న మంత్రి మల్లారెడ్డి. మంచిర్యాల జిల్లా భీమినిలో మద్యం పట్టివేత, 60,000 రూపాయల విలువ చేసే 38 కాటన్ల మద్యం స్వాధీనం. డీటెయిల్స్ చూసే లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి క్లిష్ట పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు, ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేసి ఆదుకుంటుంది. ఈ క్రమంలో నాంపల్లిలోని గాంధీ భవన్లో సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బియ్యం మరియు ఒక్కొక్కరికి 500 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్ శేఖర్, ఎంఆర్ఓ సర్వేయర్ నర్సింగ్రావు మరియు తదితరులు పాల్గొన్నారు. పేరు శేఖర్, సీనియర్ కాంగ్రెస్ లీడర్. ఇక్కడ నేను ఈ గవర్నమెంట్ సదుపాయం కల్పిస్తున్న మన తెలంగాణ వదిలేసి అన్ని రాష్ట్రాల వాళ్ళకు 12 కిలోల బియ్యము మరియు 500 వాళ్లకు సదుపాయం కల్పించింది తెలంగాణ గవర్నమెంట్. అలాగే మేము ఇక్కడ ఉండి సోషల్ వర్క్ చేస్తున్నాము. వచ్చిన వాళ్ళందరికీ ఆధార్ కార్డ్ చెక్ చేసి, ఆ స్టేట్ చెక్ చేసి, వాళ్ళ పేరు చెక్ చేసి, వాళ్ళ ప్రతి అందరికీ దగ్గరుండి 12 కిలోల బియ్యము 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇప్పటికీ 300 మంది అయినారు. 400 మెంబర్స్ అన్నారు, 300 మెంబర్స్ అయినారు, ఇంకా 100 మెంబర్స్ వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళకు కూడా ఇచ్చి మళ్ళీ గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఏమన్నా అమౌంట్ వస్తే అది కూడా సదుపాయం కల్పిస్తామని. నాంపల్లి మండల సర్వేయర్. ఇక్కడ నాంపల్లి మండల పరిధిలో గత 3 రోజులుగా మన అదర్ స్టేట్ నుండి వచ్చిన మైగ్రెంట్ లేబర్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మా కౌంట్ ప్రకారంగా మనకి గవర్నమెంట్ పర్ ఈచ్ మెంబర్ 12 kgs రైస్ అండ్ 500 రూపీస్ మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వైజ్ అలాట్ చేశారు. ఈ సెంటర్కి మనం 391 పీపుల్ ఉన్నారు లిస్ట్ అవుట్ చేసిన దాని ప్రకారంగా. ఇది మేము నిన్నటి నుండి స్టార్ట్ చేసాము. ఎస్టర్డే మేము 100 మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము. అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ 291 పీపుల్ది ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసిన పీపుల్కి ఈరోజు ప్లాన్ చేసాము. అండ్ ఇప్పటి వరకు అండ్ ఈ టైం వరకు కూడా ఆల్రెడీ 100 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసాము. మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి క్రౌడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి టోకెన్స్ ఇష్యూ చేస్తున్నాము నంబర్ వైజ్. ఆ టోకెన్స్ ప్రకారంగా పోలీస్ పీపుల్ మాకు సీరియల్ నెంబర్ ప్రకారంగా మా దగ్గర పంపిస్తున్నారు. పర్ పర్సన్కి 500 రూపీస్ అండ్ 12 kgs రైస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఈ మంత్కే సార్, ఈ మంత్కి. అంటే ఇప్పుడు ఏరియా వైజ్గా క్యాల్కులేట్ చేస్తున్నారు. మండల్ వైజ్గా. అంటే ఇది హైదరాబాద్ డివిజన్లో టోటల్ 9 మండల్స్. అండ్ ఆ 9 మండల్స్లో ఇది నాంపల్లి మండల్లో 5 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉన్నాయి. ఫిష్ బిల్డింగ్, లాలా భవన్, ఇక్కడ తర్వాత పద్మశాలి, కాచిగూడ. సో డిఫరెంట్ లొకాలిటీస్లో ఆల్రెడీ మా ఏరియా విఆర్ఓస్ ఐడెంటిఫై చేశారు లాస్ట్ 4-5 డేస్ నుండి అదర్ స్టేట్ పీపుల్ ఎంతమంది ఉన్నారు మా మండల పరిధిలో. ఐడెంటిఫై చేసిన దాని ప్రకారంగా మేము రైస్ అండ్ క్యాష్ అరేంజ్ చేసి పెట్టుకున్నాం. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ ను చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శోభా దర్శించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ సోకకుండా తీసుకున్న జాగ్రత్తలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇతర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. మలక్పేట్ సర్కిల్ 1 పరిధిలోని సైదాబాద్, పల్టాన్, సంతోష్ నగర్, ఓల్డ్ మలక్పేట్, ముసారాంబాగ్ రేషన్ డిపోల వద్ద జనం బారులు తీరారు. ప్రభుత్వ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తూ అధికారుల సూచనలు పట్టించుకోకుండా జనం గుంపులుగా రేషన్ షాపుకు చేరుకున్నారు.
Day after tomorrow, all shops are open. Day after tomorrow, all shops are open. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కచవాణి సింగారం గ్రామంలో వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా నిరుపేదలకు వలస కార్మికులకు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. కోటిలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ ను అరికట్టవచ్చని అన్నారు. అలాగే ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మర్కత్ తబ్లిక్ సమావేశంలో పాల్గొన్న సభ్యుల ద్వారానే దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి చెందిందని, దీనికి కారణమైన వారిని వెంటనే నిర్బంధించాలని, మర్కత్ తబ్లిక్ సంస్థను నిషేధించాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు డిమాండ్ చేశారు. వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించడం కూడా విశ్వ హిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదు. తప్పనిసరిగా వారికి తగినటువంటి గుణపాఠం నేర్పుతుంది. కాబట్టి మనమంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మనకు సలహాలు సూచనలు వాటిని తప్పనిసరిగా పాటించాలి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. నిన్ననే కేరళలో ఒక చట్టం చూశారు. ఎవరైనా ఈ యొక్క చట్టాన్ని ఉల్లంఘిస్తే వారికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తూ చేస్తూ 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నారు. ఆ యొక్క చట్టాన్ని వెంబడే తెలంగాణలో కూడా మనం అమలు చేయాలని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా ఎవరు కూడా చట్టానికి అతిథులు గారు అందరూ కూడా చట్ట పరిధిలో ఉండి మన యొక్క దేశ సంస్కృతిని మన దేశ ప్రజలందరినీ కాపాడుకోవాలని పదే నరేంద్ర మోడీ గారు చేతులకు నమస్కరిస్తున్నా కూడా వారు బేఖాతరు చేస్తున్నారు. వారిని సమాజం క్షమించదు. వారందరి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి వీరందరినీ కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా యొక్క విశ్వ హిందూ పరిషత్ ద్వారా వీరిని ఎదుర్కొంటూ అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సరైనటువంటి సేవా సహకారం ఇస్తామని మీ అందరి సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ విషయంపై మీరు కూడా మీ పరిధిలో ఎవరైనా ఇటువంటి చట్ట వ్యతిరేక కలాపాలు కొనసాగించినట్టయితే వెంబడే ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మనపై. కాబట్టి ఈ రకంగా మన సమాజాన్ని సేవ ద్వారా రక్షణ ద్వారా ఈ 2 రకాలుగా విశ్వ హిందూ పరిషత్ సేవ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సమావేశం వచ్చినందుకు ఢిల్లీ రాష్ట్రంలో మన రాష్ట్రం నుండి 1000 మంది పాల్గొన్నారన్నటువంటి వార్తలు ఇస్తా ఉన్నారు. తగ్గుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి వ్యాపించడము దురదృష్టకరం. వెంబడే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి వాళ్ళను 14 రోజుల పాటు ఐసోలేషన్ ఉంచాలని కోరుతాము. ఈ కరోనా సందర్భంగా బహిరంగ నుండి ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విలేజ్లో ప్రతి మహానగరంలో మా కార్యకర్తలకు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే ఎవరికైతే భోజన సదుపాయాలు లేవో వాళ్ళ భోజనాలు అందించడము, ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళకు బహిరంగ నుండి ప్రతి కుటుంబానికి వాళ్ళకు సరిపడే సరుకులు అందిస్తాము. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 10,000 మంది పైన లబ్ధి పొందారు బహిరంగ నుండి. అట్లానే కరోనా వ్యాప్తి చెందకుండా రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి హోమియోపతి టాబ్లెట్స్ మనము ఇప్పటి వరకు 10,000 మందికి ఎక్కువ మనం పంచాము. అది సుబ్బారావు వారు అందించారు, అశ్విని హేరే వారు. వాళ్ళ ద్వారా మనము మెడిసిన్ ప్రతి ఒక్కరికి అందిస్తాము. అట్లా ఎక్కడైతే వేరే ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి సంఖ్య ఎక్కువ ఉంది, బీహార్ నుండి కానీ మహారాష్ట్ర నుండి కానీ, వాళ్ళకు వండుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళకు మనం సరుకులు ఇస్తున్నాము. వండుకోలేని వారికి మనం ఖమ్మం జిల్లా కల్లూరులో పీస్ చారిటబుల్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ట్రస్ట్ తరపున నిరుపేదలకు సహాయం చేయడం అభినందనీయమని అన్నారు.
ఏదొచ్చినా కూడా వారు మానవతా దృక్పథంతో మరి వారు ఆలోచించే ఒక మంచి మనిషి. చాలా సందర్భాలు వాళ్ళ ట్రస్ట్ ద్వారా మేము బోర్లు వేయించినాం, నిరుపేద పిల్లగాళ్ళకి పుస్తకాలు అందించినాం, యూనిఫామ్ అందించినాం. ఈరోజు ఈ సంచార జీవనం కొనసాగిస్తున్న ఈ జాతి సోదరులకు పీస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం అందించాలని వారు చేసిన ఈ ప్రయత్నానికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, భగవంతుడు ఇట్లాంటి సహాయాలు వారికి అందించే విధంగా చూడాలని చెప్పి కోరుతూ, మన కల్లూరులో సందీప్ వారికి కూడా 4వ తారీఖున ఆ కుటుంబాన్ని కూడా ఆదుకునే దానికోసం ఇట్లా చాలామంది దాతలు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకొని ఆర్థికంగా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎవరైనా ఇచ్చేవారు ఉంటే కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ చాలా మంది మృత్యువాతన పడి చాలా మంది మరణించారు ఈ వైరస్ ద్వారా. అదే సమయంలో దాదాపు 200 దేశాలకు ఈ వైరస్ ఎఫెక్ట్ ఉన్నట్టుగా వార్తాపత్రికల ద్వారా మనం వింటున్నాం. అది ఇండియాకు కూడా వ్యాపించి ఇండియాలో కూడా చాలా మంది ఇప్పటికీ కొంతమంది చనిపోయారు, చాలా మంది అస్వస్థతకు లోనయ్యారు. ఈ కారణంగా మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సూచనలు సలహాలు పాటిస్తూ ఈ జనతా కర్ఫ్యూలో మన యొక్క ఆరోగ్యం జాగ్రత్తలు మనం పాటించవలసిన వారమై ఉన్నాం. ఈ సందర్భంలో సగటు భారతదేశ పౌరులంగా తెలంగాణ రాష్ట్ర పౌరులంగా పీస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న 25 కుటుంబాలకి ఏదన్నా భోజనం పెడితే ఒక రోజుతో అయిపోద్ది. అదే బియ్యము పప్పు నూనె ఇస్తే కొంతకాలం మీరు చక్కగా వండుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడేం పనులు లేవు కనుక ఈ సందర్భంలో ముఖ్య అతిథిగా మన సత్తుపల్లి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. జగిత్యాల జిల్లా కోడిమియాల మండలం దమ్మాయిపేట మరియు బోలెం చెరువు గ్రామాలకు చెందిన 7 యువకులు బ్రతుకు తెరువు కోసం వైజాగ్లోని అరకులోయలో పనిచేస్తున్నారు. అయితే లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి సొంత గ్రామాలకు తిరిగి వచ్చేందుకు వీలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న టీఆర్ఎస్వి కోడిమియాల మండల అధ్యక్షులు అక్బర్, కోడిమియాల సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కృష్ణారావు విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్తో మాట్లాడి వారిని తమ ప్రాంతాలకు రప్పించడానికి కృషి చేస్తానని తెలిపారు. కేటీఆర్ సార్ గారికి మరియు ఎమ్మెల్యే రవిశంకర్ గారికి మరియు జెడ్పీటీసీ కృష్ణారావు సార్ గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మేము డిస్టిక్లో ఆంధ్రవాడలో మేము గురించి లేట్ ట్రాక్టర్లు పనిచేయటకు ఇక్కడికి వచ్చాం. జనతా కర్ఫ్యూలో మేము చిక్కుపోయాం. మేము ఇంటికి వెళ్ళడానికి పంపించగలరని కోరుచున్నాం. మేము దమ్మాయిపేట బొల్లెంచెరువు గ్రామానికి కొడిమెల మండలం చెందిన వాళ్ళం. ఇంటి దగ్గర తల్లిదండ్రులు చాలా ఏడుస్తున్నారు. తినడానికి కూడా డబ్బులు లేవు. దయతలిచి పంపించగలరని కోరుచున్నాము. కేటీఆర్ సార్ గారికి మరియు ఎమ్మెల్యే రవిశంకర్ సార్ గారికి మరియు ఎంపీపీ స్వర్ణలత రాజన్న సార్ మేడం గారికి మరియు జెడ్పీటీసీ కృష్ణారావు సార్ గారికి మా హృదయపూర్వకంతో మమ్మల్ని ఇంటికి వెళ్ళే దారి కల్పించగలరని కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా భీమినిలో అక్రమంగా నిల్వ ఉంచిన 38 కార్టన్ల మద్యం పట్టుబడింది. అయితే ఆంజనేయులు అనే వ్యక్తి ఇంట్లో మద్యం నిల్వ ఉన్నాయన్న పక్కా సమాచారం మేరకు రామగుండం సిపి సత్యనారాయణ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇంటి ఆవరణలో మద్యం పెద్ద ఎత్తున లభ్యమైంది. దీని విలువ సుమారు 2,60,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ఆలయాలు మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రతి సంవత్సరం భద్రాచలంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. కాగా ప్రజలంతా దీనికి సహకరించి లైవ్ ద్వారా కళ్యాణాన్ని వీక్షించాలని అధికారులు కోరారు. భద్రాచలం పోలీస్ తరఫున నమస్కారం. రేపు అనగా ఏప్రిల్ 2 మరియు ఏప్రిల్ 3 నిర్వహించబడే శ్రీరామనవమి రాముల వారి కళ్యాణము మరి పట్టాభిషేకంగాను పోలీసు వాళ్ళు అన్ని రకమైన బందోబస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా నడుస్తున్న లాక్డౌన్ నేపథ్యంలో ఈసారి కళ్యాణానికి కానివ్వండి, పట్టాభిషేకం కానివ్వండి, ఎటువంటి భక్తుల్ని కానీ ఎవరిని కూడా అలో చేయడం జరగదు. ప్రజలందరినీ నోట్ చేయాలి.
కేవలం సాంప్రదాయకంగా శాస్త్రయుతంగా ఉన్న పురోహితులు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే వస్త్రాలు, వాళ్ళని పట్టుకొచ్చే వాళ్ళు తప్ప, వాళ్ళ సిబ్బంది తప్ప ఇంకెవ్వరిని కూడా ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో కానివ్వండి, చుట్టుపక్కల కానివ్వండి అలో చేయడం జరగదు. భక్తులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవ్వరు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో చుట్టుపక్కల కానీ సంచరించడానికి వీలుండదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఎవ్వరు కూడా చుట్టుపక్కల షాప్స్ కానీ ఏది ఓపెన్ చేయదు. యథావిధిగా లాక్డౌన్ ఉన్న అన్ని కండిషన్స్ ఆలయ ప్రాంతంలో కానివ్వండి చుట్టుపక్కల అప్లై అవుతాయి. భద్రాచలం రామాలయం మరియు పర్ణశాల తప్ప మిగతా ఏ దేవాలయాల్లో కూడా ఎటువంటి ఉత్సవాలు కానివ్వండి, అన్నదానాలు కానివ్వండి, పాకాల డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, ఈవెన్ వాటర్ సప్లై కానివ్వండి కూడా ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. కాబట్టి ఎవ్వరు కూడా అటువంటి చేయడానికి వీలుండదు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే అన్ని దారులు కూడా మేము క్లోజ్ చేసాము. అండ్ ఆలయం చుట్టుపక్కల ఉన్న షాప్స్ కూడా అన్ని కూడా కంపల్సరీ క్లోజ్ చేయాలి. అండ్ ఎవరు కూడా వాహనాలతో కానివ్వండి, లేకపోతే బై వాక్ కానివ్వండి ఆ ఏరియాలో సంచరిస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని అందరు గమనించి అందరూ సహకరించాలి. అండ్ మీడియా కూడా ఏస్ మీడియా లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. అక్కడ నుంచే మిగతా మీడియా మిత్రులు అందరూ కూడా లైవ్ స్ట్రీమింగ్ తీసుకొని దానికి కావాల్సిన పిక్చర్స్ కూడా మీరు అక్కడ నుంచి తీసుకోగలరు. అండ్ దీని అందరు కూడా మీడియా మిత్రులు కూడా సహకరించాలి. ఎవ్వరు కూడా ఈ నేపథ్యంలో దర్శనానికి కానివ్వండి, లేకపోతే కళ్యాణం దర్శించుకోవడానికి బయటకు రావద్దు. ఎవ్వరికి కూడా అనుమతులు లేవు. కేవలం ఎండోమెంట్ సిబ్బంది, పురోహితులతో మాత్రమే ఈసారి రాముల వారి కళ్యాణము, పట్టాభిషేకం కూడా నిరాడంబరంగా ఆలయ ప్రాంగణంలో ఇన్సైడ్ టెంపుల్ ఆ 4 వాల్స్ మధ్యలో జరుగుతుంది. సో ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని మనవి చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద డీసీపీ నారాయణ రెడ్డి మరియు ఏసీపీ సత్తయ్య తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కారణం లేకుండా రోడ్డుపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ తనిఖీలో నారాయణపూర్ సీఐ ఎస్ఐ నాగరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కొత్తగూడెమా? ఏం మీ పిల్లలు ఎవరు లేరా కూరగాయలు ఇచ్చడానికి? ఎవరు లేరా? నువ్వు ఒక్కనే వస్తున్నావు బాబు. ఎంత దూరం మీ ఊరికి నుంచి? ఏం ఉదయం తీసుకోలేదా? ఎన్ని గంటలకు మోస్తారు షాప్లో? ఏం జరుగుతుంది? ఎందుకు మిమ్మల్ని ఆపుతున్నారు? వాళ్ళు ఎందుకు కట్టుకున్నారు? ఏమొచ్చింది? ఏమొస్తుందంటే ఎందుకు చచ్చిపోతారు? ఏంటి ఈరోజు April 1, April 14 వరకు ఉండాల్సింది. సో మూమెంట్ అయితే చాలా వరకు పబ్లిక్ మూమెంట్, అన్నెసెసరీ మూమెంట్ అయితే లేదు. ఏమున్నా కూడా హాస్పిటల్స్ వాళ్ళు అటెండ్ అవ్వాల్సింది ఒకటి ఉంది. నెక్స్ట్ అగ్రికల్చర్ వర్క్స్, ఇది మనకు హార్వెస్ట్ సీజన్ కాబట్టి, ప్యాడీ హార్వెస్ట్ సీజన్ కాబట్టి అగ్రికల్చర్ వర్క్స్ కోసం తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా విలేజ్ నియర్ బై ఏరియాస్లో ఉండే ఫీల్డ్స్ మట్టుకు వెళ్తున్నారు. అండ్ చాలా వరకు హోమ్ ఐసోలేషన్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ ఎక్కడైనా అయితే మనకు పీడిఎస్ రేషన్ ఇచ్చే దగ్గర కూడా ఈ పబ్లిక్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అంతా కూడా నార్మల్గానే ఉంది. అండ్ మన డిస్ట్రిక్ట్లో ఇంతవరకు COVID-19 పాజిటివ్ కేసు ఒకటి కూడా రిపోర్ట్ అవ్వలేదు. అండ్ కొంతమంది అనుమానంగా ఉండే వాళ్ళందరూ కూడా మనం ఇప్పుడు ఒక 12 మెంబర్స్ని ఈ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్కి, అంటే గవర్నమెంట్ క్వారంటైన్ ఏరియాస్లో పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా మనం ఐసోలేట్ చేసి రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము. అండ్ ఈ షాప్స్ ఏదైతే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6-7 వరకు అయితే ఉంటున్నాయి. అన్నెసెసరీ మూమెంట్ అయితే ఎవరికి లేదు. ఎసెన్షియల్ కామోడిటీస్ తీసుకునేదానికి
ప్లస్ ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉండే వాటికి పర్మిట్ చేస్తారు. ప్రస్తుతానికి కూడా అంతా హోమ్ ఐసోలేషన్ అంతా కూడా నీట్గానే జరుగుతూ ఉంది, ఏం ఇష్యూస్ అయితే లేవు. నిర్మల్ జిల్లా మూదోల్ మండల కేంద్రంలో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా మద్యం షాపులు మూసివేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని 2 వైన్ షాపులను అధికారులు మూసివేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మకూడదని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతిగల గ్రామంలో మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఒరిస్సా నుండి వచ్చిన సుమారు 35 కుటుంబాలకు ఇటుకల బట్టీల వలస కార్మికులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మెరుగు హనుమంత్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కరెడ్ల మల్లారెడ్డి, సంజీవ్, ఉప సర్పంచ్ కార్తిక్ రెడ్డి తదితరులు ఉన్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం కోలూరు గ్రామంలో సర్పంచ్ కాంతాల చంద్రకళ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా అందరూ చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలగూడ బలగాల గ్రామంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులకు సుమారు 150 కుటుంబాలకు సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పాల్వై హరీష్ బాబు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చింతగూడ ఎంపీటీసీ అభ్యర్థి జాడి దీపక్, వినోద్, నగేష్, ఉంజం విజయ్ తదితరులు పాల్గొన్నారు. के लोग भी बालाघाट के डबल बेडरूम आपकी रिश्तेदारी है? रिश्तेदारी है, गांव भी पास में हो सकता है. హయత్ నగర్ డివిజన్లోని ఫాతిమా నగర్లో తెలంగాణ ఉద్యమ నేత జనిగే విష్ణువర్ధన్ లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రేషన్ కార్డు లేని నిరుపేదలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ మాజీ మహిళా ప్రెసిడెంట్ తన్నీరు కళాపూర్ణ, నాగోల్ శివ, ఆనంద్, దివ్య మరియు ఇతర టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ మద్దతుగా ఇళ్లనే ఉంటున్నారు. అదేవిధంగా వాళ్ళు ఎప్పుడు పిలుపునిస్తే అప్పుడు మనం బయటకు వచ్చి యథావిధంగా మన కార్యక్రమాలు మనం చేసుకోవాలి. ముందుగా మనం అడిగడికి రోజుకు ఒక 4 సార్లు 5 సార్లు సబ్బుతోని చేతులు శుభ్రంగా కడుకోవాలి. బయటికి ఎక్కడైనా పోయేస్తే మనము ఎవరికైనా తద్దినం చనిపోతే గిట్ట వస్తే ఇంటికి రాగానే స్నానం ఎట్లా చేస్తామో అదేవిధంగా మన బట్టలు కూడా బయట ఇడిచేసి మనం మొత్తం స్నానం చేసిన తర్వాతనే ఇంట్లోకి వెళ్ళాలి. మన చుట్టుముట్టు ప్రాంతాలు మొత్తము చాలా నీట్గా ఉంచుకోవాలి. ఇది ఏమైతుందిలే పక్కకే ఉన్నాం, ఈజీగానే వీళ్ళు ఎట్లే ఎప్పుడో పోతారనేది కాదు. మేము పనివాడలేక మేము ఇక్కడ బియ్యం మీద ఉత్తగానే పంచలేము. ఎందుకంటే ఎవరు కూడా ఇళ్లకి వెళ్ళి రావద్దు. అసలుకే లేని వాళ్ళు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బియ్యం పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. నా పేరు జనిగా విష్ణువర్ధన్, నేను తెలంగాణ ఉద్యమకారుని. నేను 2001 నుంచి ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం కొరకు నేను ఆ రోజు కేసీఆర్ పిలుపు మేరకు ఉద్యమం చేశాను. ఇలా అదేవిధంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రంపై మనం ఏ విధంగా రాష్ట్రం కోసం కొట్లాడామో ఇవాళ కరోనా వైరస్ను కూడా తరిమి కొట్టాలంటే మనం అందరం ఐక్యతంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలి. కేసీఆర్ గారి మాట ఇచ్చినందుకు ఆయన కట్టుబడి ఉండి మనం ఈ కరోనా వైరస్ను తరిమి కొట్టాలి. ముందుగా మనం దూరం మెయింటైన్ చేస్తేనే మన ఆరోగ్యంగా ఉంటాము. ఇతరులకు కూడా ఎవరికి ఒకవేళ సర్ది తుమ్ములు ఎవరికైనా ఉంటే స్వచ్ఛందంగా మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చెక్ చేయించుకోవచ్చు. కానీ అట్లా ఉంటే కనుక పబ్లిక్లోకి వచ్చి తిరగొద్దు. మాస్కులు కంపల్సరీ వేసుకోవాలి. ప్రతి ఒక్కరూ మాస్కులు వేసుకున్న తర్వాతనే బయటకు వెళ్ళాలి. బహదూర్పుర దేవీబాగ్ ఆలయంలో కరోనా వైరస్ అంతరించిపోవాలని కోరుతూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు, అలంకరణ, అర్చనలు, ప్రత్యేక హారతులు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు ప్రసాద వితరణ చేపట్టారు.
కరోనా వైరస్ ను నియంత్రించడానికి దేశ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కార్మికులు మరియు యూనియన్లు కోరిక మేరకు అధికారులు సింగరేణి లే ఆఫ్ ప్రకటించారు. కొన్ని మైన్స్ లో అత్యవసర సేవలు మినహా కార్మికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటైజర్లు, మాస్కులు అందజేస్తున్నామని, కార్మిక వాడలో కరోనా వైరస్ సోకకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మలక్పేట్లో రేషన్ షాపుల వద్ద బారులు తీరిన జనం, నిబంధనలు పాటించకపోవడంపై స్థానికులు అసహనం. కోటిలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం, మర్కజ్ తబ్లిగ్ సంస్థను నిషేధించాలని డిమాండ్. ఘట్కేసర్ మండలంలో రేషన్ బియ్యం పంపిణీ, తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటుందన్న మంత్రి మల్లారెడ్డి. మంచిర్యాల జిల్లా భీమినిలో మద్యం పట్టివేత, 60,000 రూపాయల విలువ చేసే 38 కాటన్ల మద్యం స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.